ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. వార్త 4వ అధ్యాయము 18-22 వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ ఆమె 2 సహోదరులు సముద్రంలో వల వేట చూచారు. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరులుగా చేస్తున్నానని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహించారు. ఈ దినమంతా మీ తోడ్పాటు మాకు అనుగ్రహిస్తూ బలపరుస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కాలములు సమయములు సమస్తం మీ స్వాధీనంలో ఉన్నాయి. అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఈ దినాన్ని బట్టి దిన పరిచర్య అంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము తండ్రి ప్రభా, ఇదిగో ప్రభు జరిగిస్తున్న పరిచర్య అన్నింటిలో మీ తోడ్పాటు అనుగ్రహించండి, బలపరచండి, మీ కృపలో వర్ధలపరచండి. ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో ప్రభా, మా యొక్క విశ్వాని పరిచర్యల కొరకే నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. మా భారతదేశంలో జరిగిస్తున్న విశ్వాని పరిచర్యలన్నింటిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. ఇదిగో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, ఇదిగో గుజరాత్ మొదలుకొని అస్సాం, త్రిపుర వరకు ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, కేంద్రపాలిత ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆయన. 140 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న మా భారతదేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయా జాతుల వారీగా, ఆయా మతాల వారీగా, ఆయా తెగల వారీగా, ఆయా సంస్కృతుల వారీగా, ఆయా భాషల వారీగా ఉన్న ప్రతి ప్రజను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క రక్తపోట్లు మీరు భద్రపరచండి. ప్రతి ఒక్కరూ రక్షణ సువార్త విని నన్ను అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా మారడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్న ప్రతి శక్తిని యేసు నామములో బంధిస్తున్నాము స్వామి. కనికరించి కార్యాన్ని జరిగించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ప్రత్యేకంగా సరిహద్దుల్లో సమాధానం ఉంచే దేవుడు నీవు గనక, ఇదిగో తండ్రి, మా దేశంలో సమాధానం, శాంతి, ఐక్యత, ఆరోగ్యం మేలుబడి చేయుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి, దేశ పరిపాలకులను, నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. దేశంలో తండ్రి పరిచర్య జరిగిస్తున్న మిషనరీలను, ఇదిగో సువార్థికులను, సంఘ కాపరులను, ఉపదేశకులను, బోధకులను మీరు జ్ఞాపకం
చేసుకోండి. విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశంలో ప్రార్థన వీరులను మీరు లేవనెత్తి బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించి కార్యాన్ని జరిగించండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా తండ్రి, భారతదేశంలో విశ్వవాణి ద్వారా 2030 నాటికి 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలని గురి కలిగి మేము ముందుకు నడుస్తూ ఉంటుండగా మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యము మీరు జరిగించండి. సువార్త అందని ప్రతి మారు మూల గ్రామము ఇదిగో సువార్త కేతనం ఎగరవేయడానికి, సంఘాలు కట్టబడడానికి, మందిరాలు నిర్మింపబడడానికి ఇదిగో మీ కృప దయచేయండి. పోషకులను మీరు లేవనెత్తండి. ఇదిగో మిషనరీస్ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి. పరిచర్య అవసరతలన్నీ మీరే తీర్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభావ మా యొక్క తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్వామి, కనికరించి కార్యాన్ని జరిగించండి. మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇదిగో తండ్రి 8,000 గ్రామాలను 2030 నాటికి స్వతంత్రించుకోవాలని గురి కలిగి మేము ముందుకు నడుస్తూ ఉన్నాము. నాయన కనికరించి కార్యాన్ని జరిగించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినము ఇదిగో తండ్రి ప్రభు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన వారి దాంపత్య జీవితాలు ఫలభరితంగా ఉండడానికి, కుటుంబాల్లో సమాధానం, శాంతి, ఐక్యత, ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం ఏలుబడి చేయడానికి మీ కృప దయచేయండి. ఇదిగో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. నూతన సంవత్సర దయా కిరీటాల చేత బిడ్డలను మీరు అలంకరించారు. వారిని మీ యొక్క రక్తపు కోట మీరు భద్రపరచండి. మీ రెక్కల కింద మీరు భద్రపరిచి బలపరిచి ముందుకు నడిపించండి. మీ కృపాహస్తాల క్రింద కాచి దాచి బలపరిచి ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినము తండ్రి ఆయా పనుల నిమిత్తమై ప్రయాణాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్ లో రోగులుగా ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి రక్షణ విభాగాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. స్వామి, అధికార యంత్రాంగాన్ని అంతటి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ఎండాకాలం ఎండలు, ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది నాయన. ఇదిగో పసిబిడ్డలను, బాలింతలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి ఎండ దెబ్బ బిడ్డల మీద ప్రభావం చూపకుండా మీ రక్తపు కోటలు మీరు భద్రపరచండి. మీ కృపలో వర్ధిల్లపరచండి. స్వామి, ఇదిగో తండ్రి అలనాడు ఇశ్రాయేలీయులకు మేఘస్తంభంగా ఉండి నడిపించిన దేవుడు ఇదిగో ఈ దినము తండ్రి బిడ్డల ప్రయాణాల్లో మేఘస్తంభంగా మీరుండి మీరే నడిపించి బలపరిచి మీరు ఎక్కడి కింద భద్రపరిచి ముందుకు నడిపించండి. సురక్షితంగా నీ యొక్క చెంత ఉండడానికి మీకు కృప దయచేయండి. యెహోవా యందు నమ్మిక ఉంచి వారు సురక్షితంగా ఉందురు అని నీ వాక్కులు సెలవిస్తున్న రీతిగా నీ యందు నమ్మిక ఉంచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరే మహిం పొందమని, ప్రత్యేకంగా ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ దిన పరిచర్య అంతా దీవెనకరంగా మలచండి. ఇదిగో ప్రభు ప్రత్యేకంగా ఇదిగో తండ్రి మీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.